సో మొత్తం 22 అంటే ఈయన 10,000 ఆవుల్ని రక్షించాడు. తర్వాత ఈయన ద్వారా ఇంకో 12,000 అంటే మొత్తం 22,000 ఆవుల్ని. సో ఇదిగోండి గైస్, ఇదే నేను తెప్పించాను 2 ట్రక్కుల లోడు ఆవులకి, నా కంట్రిబ్యూషన్ ఈ గోశాలకి. ఇదేదో స్పెషల్, అదే పేరు చెప్పాడు, నాకు గుర్తు రావట్లేదు. ఇదిగోండి, సో ఇదొక ట్రక్, రెండో ట్రక్ కూడా వస్తుంది. దీని గురించి వెయిట్ చేసాం. ఇదిగోండి, తెచ్చిన మొక్కజొన్న మొత్తం ఈ కట్టర్లో వేస్తున్నాం అన్నమాట. ఈ కట్టర్లో వేస్తే ఫైన్ పౌడర్ అయిపోతుంది. చూడండి ఎలాగా ఫైన్గా చాప్ అయిపోతుందో, చిన్న చిన్న ముక్కల్లో అయిపోతుంది. దీన్ని ఎండుగడ్డితో కలిపి పెడతాం అన్నమాట. ఎందుకంటే గట్టి అక్కడ కట్ చేయించాం కదా, ఆ మొత్తం తెచ్చిన 2.5 టన్నులు ఆ మిషన్లో వేసి చేయించాం, ఆవుకు పెడుతున్నాం. సో ఈ బుల్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ దిస్ బుల్? కాంగే బుల్ బాబోయ్, రంకలేస్తుంది. Come on, you can feed them. Okay. Yeah. Okay. You can feed the other cows. గాయస్, ఇది మన కొత్త ఛానల్ ఆర్టీటీ వ్లాగ్స్. మెయిన్ ఛానల్ అయితే రవి తెలుగు ట్రావెలర్. మర్చిపోకుండా ఆర్టీటీ వ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు వీడియోలో మీకు పళని మురుగన్ టెంపుల్ చూపించాను, అంతేకాకుండా తమిళసా పాటు. ఆ వీడియో మిస్ అయి ఉంటే ఇదే ఛానల్ ఆర్టీటీ వ్లాగ్స్లో మర్చిపోకుండా చెక్ చేయండి. మళ్ళీ మెయిన్ ఛానల్ అయితే రవి తెలుగు ట్రావెలర్. సో అక్కడ కూడా మీరు వీడియోలు చూసుకోవచ్చు. ఎల్లరికూ కాలై వణకం. సో కోయంబత్తూరు నుంచి మీ అందరికీ నమస్కారం. సో నేను నా ఫ్రెండ్ శివ, నేను మీకు పరిచయం చేశాను కదా. సో కోయంబత్తూరులో ఇప్పుడు ఆయన కౌ ఫామ్కి వెళ్తున్నాం. ఆయన ఆవుల్ని, అంటే మనకి గోమాత, మన హిందువుల్లోని చాలా ప్రధానమైన అంశం ఏంటంటే ఆవులు. సో ఈయన ఏం చేస్తారంటే, ఎవరైతే పేదవాళ్ళు ఆవులు, కాంగేయం, మనం ఉండే ఏరియా పేరు కొంగు, ఈ ఏరియా పేరు కొంగు ఏరియా అంటారు. ఒంగోలు గిత్తలలా ఫేమస్. ఈ కోయంబత్తూరు ఏరియాలో కాంగేయం కౌస్ చాలా ఫేమస్, చాలా సేక్రెడ్. తర్వాత మంచి పాలు ఇస్తాయి, మంచి ఉత్పత్తి ఇస్తాయని కూడా ప్రసిద్ధి. A2 milk. Yeah. What does it mean? That's milk without any toxins. A1 is the Jersey and HF cow. సో జెర్సీ ఆవులు A1 మిల్క్ ఇస్తాయంట, ఈ కాంగేయం ఆవులు A2 మిల్క్ ఇస్తాయి, టాక్సిన్స్ లేకుండా ఆయన చెప్తున్నారు. సో ఏం చేస్తారంటే, ఎవరైనా పేదవాళ్ళు ఈ ఆవుల్ని అమ్మేస్తారు. కేరళలో బీఫ్ ఎక్కువ తింటారు కదా, కేరళ ఏరియాలోని అదర్ ఏరియాస్ లోని బుచ్చర్స్ కంటే కసాయి వాళ్ళు అంటారు. బుచ్చర్ అంటే కసాయి వాడే అనుకుంటాను నేను, తెలుగులో ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. వాళ్ళకి ఈయన ఏం చేస్తారంటే, ఆ కౌని సేవ్ చేస్తాడు. ఆవుల్ని ఈయన కొనేసి, ఆయన కౌ ఫామ్ ఉంది. సో గోరక్షణ, సేవ్ కౌస్, గో సంరక్షణ చేస్తాడనమాట ఆయన. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, ఆయన కౌ ఫామ్ కి వెళ్తున్నాం. నేనేమో ఒక ట్రక్ నిండా ఆవులకి కావాల్సిన what do you call fodder అంటే యూ డోంట్ నో తెలుగు. ఫోడర్ అంటే గ్రాసం, గడ్డి, గ్రాసం అవన్నీ తెప్పించాను. సో అక్కడ వెళ్ళి ఆవులతో ఇంటరాక్ట్ అవుతాం. ఆయనకి 2 కౌ ఫామ్లు ఉన్నాయి. ఇప్పుడు మేము పళని స్వామి మురుగన్ టెంపుల్కి వెళ్తున్నాం. దారిలో ఉన్న కౌ ఫామ్ లో 15 ఆవులు ఉన్నాయంట ప్రస్తుతానికి. ఆయన తిరుపూర్ ఫామ్ లోని 60 ఎన్నో కౌస్ ఉన్నాయి. మేము ఇప్పుడు దారిలో ఉంది కాబట్టి ఈ 15 ఆవుల్ని చూస్తాం. ఆయన ఏం చేస్తాడంటే, వాళ్ళ దగ్గర కొనేసి అవి రీసైకిల్ చేసి వేరే ఫార్మర్స్ అమ్ముతారు అన్నమాట. అంటే ఆయన ఉంచుకొని ఎంతకైతే కొన్నాడో అదే రేటుకి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా చేస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఆవుల్ని రక్షిస్తున్నాడు. So far you saved 10,000 cows. 10,000? Oh my God, really? In 8 years, yeah. సో 10,000 ఆవులు ఇప్పటి వరకు ఆయన రక్షించాడు. ఆ 10,000 ఆవులు We've been running that since 2016. Okay. Through that Shandy, around 22,000 cows have gone to safe hands. సో మొత్తం 22, అంటే ఈయన 10,000 ఆవుల్ని రక్షించాడు. తర్వాత ఈయన ద్వారా ఇంకో 12,000 అంటే మొత్తం 22,000 ఆవుల్ని. గ్రేట్ మ్యాన్. యూ నీడ్ టు గెట్ వన్ పద్మభూషణ్, పద్మవిభూషణ్, వన్ ఆఫ్ దోస్ థింగ్స్. 22,000 కౌస్. ఈయన కూడా ఏదో ఇక్కడ కాదు, అమెరికాలో ఉండి, ఈయన అమెరికాలో ఈయన కూడా ఉండేవాడు. హౌ మెనీ ఇయర్స్ యూ లివ్డ్ ఇన్ అమెరికా? 16 years. 16 ఏళ్ళు అమెరికాలో ఉండి, గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా అన్ని వదిలేసుకొని ఈ గో సంరక్షణ కోసం వచ్చేసాడు. ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పిరేషనల్ అనమాట. ఆయన కెరియర్ ని వదిలేసుకొని, ఆయన ఫ్యామిలీ అంతా మొత్తం యూఎస్ నుంచి. వెన్ డిడ్ యూ మూవ్ హియర్? 2013. 2013లో వచ్చేసాడు, 9 ఏళ్ళు బ్యాక్. అప్పుడే 16 ఏళ్ళు అమెరికాలో ఉండి, గ్రీన్ కార్డ్ ఉండి కూడా ఆయన వచ్చి ఈ పని చేస్తున్నాడు. ఇదిగోండి, లోకల్ విలేజెస్ లోపల నుంచి, చిన్న టౌన్షిప్ లోంచి వెళ్తున్నాం. ఇప్పుడు సుల్లూరు లేక్ లెఫ్ట్ ఫేమస్ కదా, ఈ లోపల నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు గోశాలకి వెళ్ళి. సో వచ్చేసాం గోశాలకి. ఇదిగోండి గోశాల. నాకు కొంచెం టైం పడుతుంది సార్. కొంగ గోశాల. ఇదిగోండి వి గోయింగ్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఈ గోశాలలోకి. అండ్ ఇట్స్ సో నైస్. హౌ బిగ్ ఇస్ ద ఫార్మ్? 20 acres. 20 ఎకరాలు నీ ఫార్మ్ ల్యాండ్. మనోడికి ఎక్కడ పడితే ఇక్కడ ఎకరాలు ఉన్నాయి. సో బిగ్ షాట్ అనమాట. మళ్ళీ చిన్న షాట్ కి ఆయన బిగ్ షాట్.
ఇదిగోండి ఈ గుడి ఈయన కట్టించాడు, మురుగన్ టెంపుల్. ఈ పక్కనే ఒక కొండ ఉంది, ఆ కొండ పేరు మీద చండీమలై యూసెడ్. చండీమలై, చండీమలై అంటే కొండ తమిళ్. చెన్నీమలై ఇదిగోండి మురుగన్ టెంపుల్ కట్టించాడు ఈ ఫామ్ లోని. అండ్ దే ఆర్ డూయింగ్ ద విభూది, దే మేకింగ్ ద విభూది. మీకు చెప్పాను కదా ఆయన విభూది కూడా చేస్తాడని. ఇదిగోండి ఇక్కడ విభూది చేస్తున్నారు. ఆవు పేడ, ఇక్కడ వచ్చిన ఈ కాంగేయం ఆవుల పేడతోని ఇదిగోండి విభూది. సో యూ జస్ట్ బర్న్ ద, కెన్ వి గో దేర్? Yeah, you can go. ఇట్స్ హాట్ రా. Our taste buds. ఇదిగోండి ఇక్కడ విభూది చెప్పాను కదా, ఆర్గానిక్ విభూది, ఏ కెమికల్స్ లేకుండా. Cow dung balls. These are the. ఇదిగోండి ఆవు పేడ. This is the desi cow dung. సో ఇదిగోండి ఆవు పేడ. And we buy it from farmers for 30 rupees a kg. ఓకే, కేజీకి 30 రూపాయలు కొని కౌడంగ్ ఇది డ్రై చేసి, ఇది ఆవు పేడ, దీని నుంచి మన విభూది చేస్తున్నారు, భస్మాసుర విభూది. ఓకే, వెరీ గుడ్. And we use rice husk as a fuel. ఇదిగోండి ఆ విభూది చేయడానికి రైస్ హస్క్ అంటే ఆ బియ్యం తొక్కు, వడ్లు తొక్క. ఓకే, దీంతో కాలుస్తారు. Is used as a fuel to burn the. సో దీంతోని అంటే చెక్కతోనో వుడ్తోనో కాకుండా ఈ రైస్ గ్రెయిన్ అంటే మన ఆ బియ్యం మీద తొక్క, దాంతోని అది కాల్చి Rice husk. రైస్ తెలుగులో చెప్పాలి కదా. సో ఇదిగోండి ఇదంతా చేస్తున్నారు ఇక్కడ విభూది. ఇస్ దర్ ఎనీ ఫ్రెష్ విభూది? That is made. You can show it from the ball. This is fresh vibhuti, but you can see the. అదిగోండి విభూది ఇలా బాల్స్ లో వస్తుంది. Now it's become vibhuti. So you have to crush it, యా. powder it, and then pack. సో దీన్ని పౌడర్ చేసి దీన్ని కొంచెం ఇలా నొక్కితే పౌడర్ అయిపోతుంది, ప్యాక్ చేస్తారు. ఇదే ఇషా ఆశ్రమంలో వాడతారు, పళనిస్వామి దేవుడి దగ్గర కూడా వాడతారు. చూడండి ఎక్కడి నుంచి ఆర్గానిక్ విభూది, అసలు గ్రేట్. అసలు ముందు ఇది కంప్లీట్ దీంతో కలిపి పళనిది చేసేద్దాం అనుకున్నా, కానీ దీనికి ఒక డెడికేటెడ్ బ్లాక్ కావాలి. ఒక అమెరికన్ సిటిజన్ వచ్చేసి ఇక్కడ ఉండి ఇండియాలో ఇవన్నీ చేయడం, తమిళనాడు మూవ్ అయిపోయి ఆవుల్ని కాపాడడానికి గోరక్షశాల. చూడండి ఆవులు ఇక్కడ ఎలా ఉన్నాయో, ఎంతో అవసరం అంటే. ఇదిగోండి దిస్ ద టెంపుల్, ఇట్స్ లాక్డా. ఇదిగోండి ఈ చిన్న టెంపుల్ ఈ లోపల కట్టారు. ఒకసారి అది ఓపెన్ చేసాక ఓపెన్ చేద్దాం. సో ఈ బుల్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ దిస్ బుల్? కాంగేయం బుల్. బాబోయ్ రంకలేస్తుంది చూడండి, ఎంతో 10-year-old bull. 10 ఏళ్ళు. Name is Singaravelan. సింగారవేళ్ళన్ అంట పేరు. చూడండి ఎలా ఉందో, ఎంత అగ్రెసివ్ ఉందో. తమిళనాడులోనే ఫేమస్ అంట కాంగేయం బుల్. ఈ అందరూ కౌస్ కి బిడ్డలు ఇచ్చే బుల్. సో బేసిక్ గా అనాథ ఆవుల్ని తీసుకొచ్చి ఈ బుల్ చేత యూ మేక్ దెమ్ For mating. మేటింగ్ కోసం వాడతారు. ఇగోండి అనాథ ఆవుల్ని వాడిని తీసుకొచ్చి వాళ్ళు కొనుక్కొని ఈ బుల్తోని మేట్ చేస్తారు. అవి గర్భం వచ్చాక అది కౌని అలా న్యాచురల్ మేటింగ్. ఇదిగోండి ఎలా ఉంది చూడండి, బాబో ఎంత అగ్రెసివ్ ఉందో. అమ్మో చూసారా, దీంతో ఇప్పుడు ఫోటో తీసుకోవాలని నాకు భయం వేస్తుంది, రంకలేస్తుంది. ఇదిగోండి ఆవులకి మనం అందాక అరటిపళ్ళు తినిపిద్దాం. మన ఆర్డర్ ఇచ్చాం, ట్రక్ నిండా దారిలో ఉంది. సో లెట్స్ గో శివ. Give it to No, the I'm bull, sir. scared of giving the bull. No, give it to him. Mayapuri, so he can feed the. You feed her. Him. Not her, him. him. Yeah. అమ్మా ఎలా ఉందిరా నాయన. Oh. Very aggressive, huh? Yeah. Cows are okay? Cows are okay. Cows cover good. Come inside. Stop it. Sure. Yeah. Come on. You can feed them. This Okay, ready? Yeah. Okay. You can feed the other Sir, cows. cow feeding భలే ఉంది. దామా భయపడతామా, భయం వద్దురా. భలే ఉంది కౌ ఫీడింగ్. Yeah. గోశాలలో చూడండి. తల్లి You can Go, Mark. feed the other. బంగారు భయపడుతుంది. వై ఇస్ స్కేర్డ్? No. Don't worry. They'll be fine. భయపడు. స్కేర్డ్? Or just keep it on the wall, da. Just put it there. She's eating. You can feed the other one. You can give it across the thing. చిన్నది భయపడిపోతుంది. That one. No. తీసుకుంటా. Why it's not taking it? No. It's put it in the thing. Okay.
other one, you can feed the other cow also. సో ఇదిగోండి అక్కడ విభూది అవుతుంది, పక్కనే ఒక గుడి, చిన్న గుడి అయితే కట్టించారు ఈ ఫామ్ లోని, మురుగా టెంపుల్. ఒకసారి వెళ్దాం దగ్గరికి. మురుగా ఇదిగోండి తమిళనాడులోని, అంటే మనం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఎక్కువ మురుగాని మనం వర్షిప్ చేయం, కానీ తమిళనాడులో ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండే లోకల్ గాడ్ కాబట్టి, ఈ కొండల్లో పళనిస్వామి హిల్స్లో ఉండేవారు కాబట్టి. ఇదిగోండి మురుగా, సూపర్ శివ, వెరీ నైస్, అమేజింగ్. అది చూడండి, ఇలా ఒక ఫామ్లో ఒక టెంపుల్ కట్టడం, విభూది, గోరక్షణ, ఇంకేం కావాలి చెప్పండి. This is Ganesha. సో వచ్చేసాం కౌ ఫామ్కి. ఒక్కసారి ఈ కౌ ఫామ్కి వచ్చాక చూడండి, నేను ట్రెడిషనల్గా ఎలాగా మొత్తం ఇది రామరాజ్ పంచి కొనుక్కున్న, వెల్క్రో అన్నీ ఉన్నాయి, చాలా ఈజీ వేసుకోవడం, వెల్క్రో ఉండడం వల్ల పెట్టేసడం. దీనికి ఒక పాకెట్ కూడా ఉంది, బాగా నచ్చింది. ట్రెడిషనల్గా పొగ ఏంటంటే విభూది గుడి కట్టించాడు ఫామ్లోని, మీరు చూసారు కదా. లోపల ఇప్పుడు టెంపుల్, నేను మీకు లోపలికి తీసుకెళ్తాను, అవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ ఆవుశాల ఉంది, ఎద్దులు, కాంగేయం, కౌజ్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. పంతులు గారు వచ్చారు నా కోసం పూజ చేయించడానికి, రమ్మన్నాడు సపరేట్ పంతుల్ని ఈ ఫామ్లోనే. వణకం సార్. మురుగాకి డెకరేషన్ చేస్తున్నారు ఇప్పుడు. మనం తెచ్చిన పువ్వులతోని మనం కాంగేయం, జయలలిత గారి కాన్స్టిట్యుయెన్సీ కాంగేయం నుంచి తీసుకొచ్చాం మురుగా. ఇవ్వండి మన ఆవుల కోసం తెప్పించిన వాట్ ఇస్ ఇట్ రా, గడ్డియా, గ్రాస్, మక్కాచోళం, గ్రీన్ ఫాడర్. 2 ట్రక్కుల లోడు ఆవులకి, నా కంట్రిబ్యూషను ఈ గోశాలకి. ఇదేదో స్పెషల్, అదేదో పేరు చెప్పాడు, నాకు గుర్తు రావట్లేదు. ఇదిగోండి, సో ఇదొక ట్రక్, 2వ ట్రక్ కూడా వస్తుంది. దీని గురించి వెయిట్ చేసాం. ఇప్పుడు దాన్ని అక్కడ చాపర్లో కట్ చేసి ఇస్తారు. ఇదిగోండి, ఇదో గడ్డి ఇక్కడంతా, వీళ్ళందరూ పాలేరు అనమాట, మొత్తంలో వస్తున్నాడు. ఇదిగోండి ఇక్కడే, దిస్ ద కట్టరా. ఇదిగోండి ఇక్కడ ఈ గడ్డిని కట్ చేసి మనం ఆవులకి వేద్దామని. సో ఇదిగోండి జొన్న పొట్టుల్లో ఇది 2.5 టన్నులు ఇదేనంట. నేను 2 ట్రక్లు అనుకున్నా, 2.5 టన్స్. సో ఇదిగోండి 2.5 టన్నులు తెప్పించాము. టన్కి 4,000, సో 2.5 టన్నులకి 10,000 అయింది. సో నేనేమో 2 ట్రక్లు అనుకున్నా, కానీ నేను ఒక ట్రక్లోనే 2.5 టన్స్ తెచ్చేసాడు. ఇదిగోండి ఈ పచ్చిది కలిసి, ఇదిగోండి జొన్న పొత్తుల్లో కట్, ఇది కార్న్ది, ఇది డ్రై. సో దే మిక్స్ గ్రీన్ అండ్ డ్రై. Yeah, and then you have this thing also, Vaikol. That's rice. ఓహో, రైస్. అయ్యో, ఇవి కలిపి పెడతారంట. సో మన గోశాలకి ఇది. సో కౌస్ బయటికి తీసుకొస్తారా. ఇవ్వండి వేస్తున్నారు, గడ్డి కట్ చేస్తారు వాట. టైం అయిపోతుంది, పళ్ళని వెళ్ళాలని చెప్పాను, అందులో కట్ చేసి ఆవులకి వేస్తారు. చాలా నాయిజీగా ఉంది. ఇవ్వండి మొత్తం ఒక్కొక్క 3 స్టెమ్లు అలా తీసి దాన్ని అందులో పెడుతుంటే అది బాగా ఫైన్ పౌడర్లా కాదు, కానీ చిన్న ముక్కల్లా అయిపోతుంది. ఇవ్వండి మొత్తం కొంత చేయమన్నాను, అంటే కొంత చేస్తే నేనేమో అట్లీస్ట్ అది కౌస్కి ఫీడ్ చేయొచ్చు అని, దీని గురించే వెయిట్ చేసాం 2 గంటలు. ఇదిగోండి మొత్తం, ఇదిగోండి అలా వస్తుంది, మొత్తం ఒక పొట్టులాగా వస్తుంది. ఇది పెడుతుంటే అది పొట్టులాగా, మరీ పౌడర్లాగా కాకుండా ఒక పొట్టు. దీన్ని మిక్స్ చేయాలి. కట్ చేయించాం కదా, ఆ మొత్తం తెచ్చిన 2.5 టన్నులు ఆ మెషిన్లో వేసి చేయించాం, ఆవుకు పెడుతున్నాం. సో ఇది మాట. సో మొత్తం 2.5 టన్నులు ప్రాసెస్ చేసి పచ్చగడ్డి, ఎండుగడ్డి కలిపి పెడతారంట. ఇదిగోండి ఫ్రెష్ ప్రొడ్యూస్ జొన్న పొత్తుంది కట్ చేసి తీసుకొచ్చాం అది. సో ఈ కౌ ఫామ్లోని అసలు అమేజింగ్ ఫీలింగ్, మొత్తం ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది. ఆయన చేస్తున్న మహత్ కార్యానికి మనం చిన్న ఉడత సాయం. సో మీకు కూడా ఎవరైనా మీకు ఆవుల్ని రక్షించాలి అనుకుంటే, మీ ఊర్లో మీ ఇంటి దగ్గర ఉన్న గోశాలని మీరు కూడా మీ కంట్రిబ్యూషన్, అంటే 2.5 టన్నులు ఏమని చెప్పట్లే, ఎంతో కొంత వేస్తే ఆవుల్ని కాపాడినట్టుంటుంది, మన హిందూ ధర్మాన్ని సంరక్షించినట్టుంటుంది. సో మీరు తప్పకుండా మీరు కూడా ఈ గోశాలకి చేయూతనిస్తారని అనుకుంటున్నా, చేయమని ఆర్థిస్తున్నాను. చూడండి, మురుగన్ టెంపుల్ ముందర, శివుడి టెంపుల్ ముందు నంది ఉన్నట్టు, ఇది దీన్ని బలిపీఠం అంటారు. బలిపీఠం అంటే నేను అడిగాను బలిస్తారా అంటే లేదు, నైవేద్యాన్ని బలిస్తారంట. అంటే స్వామి గుడి మూసినప్పుడు ఆ గోపురం
తర్వాత ఈ బలిపీఠం ఇవైన రిప్రజెంటేషన్స్ ఇక్కడ వచ్చి పూజ చేయొచ్చు అని. సో ఇది అంటే పళనిలో మీకు లోపలికి ఎలా చేస్తారో తెలియదు కదా, అందుకే ఇక్కడ మీకు చూపిస్తున్నా పళని స్వామిని. అది అమ్మ వణకం, ఉన్ పేరు என்ன? లక్ష్మి. She works here. Yeah, she works there. She makes the variety for the vibhuti, the balls. Oh, the balls for the Powder vibhuti. ఆవిడ మనం ఏదైతే మనం పేడ చూపించామో ఆ బాల్స్ చేస్తారంట. అది ఇప్పుడు సెంజి కామిக்கிறீங்களா? సో ఇప్పుడే మీరు లక్ష్మీ గారిని చూసారు కదా, ఆవిడ ఇవన్నీ ఇప్పుడు ఆవు పేడ తీసుకొచ్చి వీటిని డ్రై చేసి వీటితోనే కదా విభూతి చేస్తారు. సో ఇది ప్రాసెస్ మేకింగ్ మాట. ఇదిగోండి మీకు చూపిస్తున్న ఆర్గానిక్ పేడ, ఆర్గానిక్ ఈటింగ్ కౌస్ నుంచి వచ్చిన పేడ, ఏవి కెమికల్స్ ఏమి వాడకుండా స్వచ్ఛమైన విభూతి. అసలు భలే ఉంది. మా ఓడుతో శివ, ఐ న్యూ యూ ఫ్రమ్ 1999 రైట్? Yeah, 99. సో 23 ఏళ్ల పరిచయం. హీరో, రియల్ హీరో. ఇలా అన్సంగ్ హీరోస్ అంటారు వీళ్ళని. దీస్ పీపుల్ ఆర్ అన్సంగ్ హీరోస్. శివాకి చెప్పాను నాకు సీతాఫలం ఇష్టం అంటే, ఆయన ఫామ్లోనే సీతాఫలం చెట్టుని సీతాఫలం ఇచ్చాడు. ఆర్గానిక్ కదా, ఎంత టేస్టీ ఉందంటే చూడండి. మన ఓన్లీ వన్ ఇంకా తీసుకొస్తాడు. నేను 3-4 తినేసాను. నా సీతాఫలం నా ఫేవరెట్ ఫ్రూట్. తర్వాత పనసపండు, ఏవైతే అమెరికాలో ఈజీగా దొరకవో అవన్నీ నా ఫేవరెట్లు. సపోటా, ఈ 3 నా ఫేవరెట్ ఫ్రూట్లు. సీతాఫలం, పనస, సపోటా. ఈ ఫామ్ హౌస్లో అయితే ఫీలింగ్ అదిరిపోయింది. 20 ఎకరాల ఫామ్ ఇది. సో ఇక్కడ టెంపుల్ కూడా కట్టించాడు. ఆయన చూస్తే అన్నారు కదా, చూడండి ఎంత బాగుందో 20 ఎకరాల ఫామ్. మీకు చూపిస్తున్నా మొత్తం అంతా ఈ వైశాల్యం. మొత్తం ఫామ్ అంతా మందే అంటే ఆయనదే. టెంపుల్ కూడా ఉంది అక్కడ. ఇక్కడ చూడండి బుల్లక్ కార్ట్స్, బండ్లు, ఎద్దుల బళ్ళు, తర్వాత కావాల్సిన ఫార్మ్ యూటెన్సిల్స్. శివ, హౌ మెనీ ఫార్మ్స్ యూ హ్యావ్? 4 farms. 4 ఫామ్లు ఉన్నాయి ఆయనకి. ఈ ఫామ్లోని 15 ఎన్నో ఆవులు ఉన్నాయి. ఆ తిరుపూర్ ఫామ్లోని 60 ఆవులు ఉన్నాయి. ప్రొటెక్షన్ చేస్తుంది. ఇక్కడ విభూతి మీకు అన్ని చూపిస్తున్నా. ఇక్కడ ఎంత చల్లగా ఎంత ప్రశాంతంగా ఉందంటే 20 ఎకరాల్లో ఇక్కడ కూర్చొని రోజంతా ఇక్కడ ఉయ్యాలు వేసుకొని, లేకపోతే ఇక్కడ కుర్చీ వేసుకొని పుస్తకాలు చదువుకొని మన ఇళయరాజా గారి పాటలు, లేకపోతే ఎస్పీబీ పాడిన పాటలు వినుకుంటూ అసలు చాలా లైఫ్కి ఇంకా నాకు కూడా ఇంకా ఇలాంటి ఏదో చేయాలని అనిపిస్తుంది. ఆ గ్రైండ్ అది వదులుకొని వచ్చేయడం కష్టం. రన్నింగ్ కానీ అంతా అది లైన్ దాటగలిగితే అసలు అమేజింగ్, ఎంత అమేజింగ్ ఫీలింగ్ ఉందంటే అది. ప్రతి సండే ఒక సంత అవుతుంది. సంతలోని ప్రాఫిట్ లేకుండా వేరే వాళ్ళు ఎవరికైతే ఇచ్చేయాలనుకున్నారో ఆ ఆవుని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కొనుక్కోవడం, ట్రేడ్ చేసుకోవడం చేస్తారు. ఇక్కడ ఒక ఆవుకి అయితే ఒక కొమ్ము లేదు, అది ఒక్కసారి వాడికి అమ్మేస్తుంటే ఈయన తీసుకొని ఎవరు అది కొనట్లేదని ఈయనే పెంచుతున్నాడు అనమాట. సో ఇది గైస్ మన కౌ ఫార్మ్ ఎక్స్పీరియన్స్. సో ఆయనకి పెద్ద కుడోస్. శివ కమ్ హియర్. సో బిగ్ కుడోస్ టు దిస్ గై. అమెరికన్ సిటిజన్ అయ్యింది, వదిలేసి ఇక్కడికి వచ్చి ఇంత సేవ చేస్తున్నాడు. అసలు అమేజింగ్. సో శివ, మేబీ సమ్ టైమ్ ఐ విల్ కమ్ ఆన్ సండే ఫర్ ద Come to the cow shandy. 150 cows come there every Sunday. Around 1,000 farmers come there to buy and sell cows. It's a beautiful experience. We'll meet you on a Sunday in the shandy. Definitely. So తమిళనాడు కాంగేయం పక్కనే. వాట్ డిస్ట్రిక్ట్ ఇస్ దిస్? This is Tirupur district. తిరుపూర్ డిస్ట్రిక్ట్లో ఈ ఆవుశాలకి రావడం, ఈ పల్లెటూరు వాతావరణం 100% మన భారతదేశ పల్లెలు ఎంత బాగుందంటే సీతాఫలం చెట్లు, కొబ్బరి చెట్లు, ఈ మొత్తం పొలంలోని సూపర్ ఎక్స్పీరియన్స్ గైస్. మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. ఆథెంటిక్గా డౌన్ ఆనర్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. మన ఇండియా సిరీస్లో ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోస్ వచ్చేస్తాయి. ఓకేనా? Shiva, one day you were telling me about some cow in Brazil. What is that cow? That's a Kangam cow that was taken from here 1965 to Brazil. సో ఇప్పుడు బ్రెజిల్లోని బీఫ్ చాలా ఫేమస్, అంటే ఎక్కువ ఆవులు తింటారు. సో they already have the Nellore breed and other breeds. ఒక మంచి బ్రీడ్ కౌ బ్రెజిల్ తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు అది ఇండియాలో లేదు. సో ఆయన ఏమంటున్నాడంటే బ్రెజిల్ వెళ్ళి ఆ కౌ బ్రీడ్ తీసుకొస్తాను, ఎందుకంటే అది ఇండియన్ బ్రీడ్ కానీ ఇండియాలోనే లేదు, చాలా మంచి రకమైన ఆవు అని. సో ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది. సేవ్ కౌస్, గోరక్షణ. సో కౌ ఫామ్ లో అద్భుతంగా టైం అయిపోయింది. తర్వాత మన లంచ్ మీరైతే చూసారు. కరెక్ట్ గా ఈవినింగ్ 5 అయింది. 5 వరకు ఫామ్ లోని బాగా ఎంజాయ్ చేసాం. ఆవులకు ఫీడ్ చేసాం, గ్రాసం. ఇప్పుడేమో మనం పళని వెళ్తున్నాం. పళని హిల్స్ ఎక్కడైతే మురుగన్ అంటే కుమారస్వామి ఎక్కడైతే దిగి ఏ కొండల్లో అయితే ఆయన తపస్సు చేశారో అక్కడికి వెళ్తున్నాం మనం. చూడండి తమిళనాడు విలేజెస్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి, పచ్చగా మన ఆంధ్ర తెలంగాణ విలేజెస్ లాని.